నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రాబోయే ఎన్నికల్లో బూతుల దగ్గర బ్రీత్ అనలైజర్స్ పెట్టాలని చెప్పేసి అయితే ఈసీ అయితే కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పోలింగ్ బూతుల దగ్గర బ్రీత్ అనలైజర్స్ పెట్టాలని చెప్పేసి ఈసీ అయితే చెప్పింది. సో ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంది సార్ అసలు? సో రాబోయేటువంటి ఎన్నికల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి ఎన్నికల కమిషన్ అయితే సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్రీత్ అనలైజర్స్ వాడాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దానికి కారణం ఏంటంటే మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తుంది. ఎన్నికలు అనగానే మద్యము, డబ్బు ఈ రెండే కనిపిస్తున్నాయి. సో మద్యాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితికి ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా వచ్చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వీలున్నంత వరకు మద్యం తాగకుండా వచ్చి పోలింగ్ కేంద్రానికి ఓటు వేసే పరిస్థితిని తీసుకురావాలి అని చెప్పి భావిస్తుంది. కారణం ఏంటంటే మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తారో, ఎవరికి ఓటేస్తారో తెలియనటువంటి పరిస్థితి. సో ఆ మైకంలో ఓటు వేస్తే ఆ ఓటుకి అర్థం ఉండదు. అందుకని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేసిన తర్వాతనే, ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు టెస్ట్ చేస్తుంటారు, డ్రైవింగ్ చేయకుండా బ్రీత్ అనలైజర్స్ వాడుతూ ఉంటారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేసి పోలింగ్ కేంద్రంలో పంపించి ఓటు వేయించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుందా అనేటువంటి అనుమానం కూడా రాకపోదు. కారణం ఏంటంటే మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారానే, ప్రభుత్వమే అమ్మిస్తుంది మద్యాన్ని అమ్మిస్తుంది. ప్లస్ సొంత బ్రాండ్స్, జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్స్ని అమ్మిస్తుంది. జనరల్గా అన్ని చోట్ల దొరికేటువంటి బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో దొరకవు. కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి బ్రాండే బూము, లేదంటే ఆంధ్ర గోల్డ్, ఇలాంటివి మాత్రమే అక్కడ అందుతుంది. అక్కడ లభించేటువంటి బ్రాండ్స్ ఏవి కూడా మిగతా రాష్ట్రాల్లో లభించవు. మిగతా రాష్ట్రాల్లో దొరికేటువంటి బ్రాండ్స్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకవు. సో ఇది ప్యూర్గా సెంట్రలైజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్ చేసుకున్నాడు ఆ మద్యం వ్యాపారాన్ని. సో దీంతో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మద్యం పంపిణీ అనేది భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం ఉంది. మద్యంతో వాళ్ళకి పీకల దాకా తాగించి ఓట్లు వేయించుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు ఎన్నికల కమిషన్. కారణం ఏంటంటే 2-3 సార్లు వచ్చి ఆల్రెడీ రాష్ట్రంలో పర్యటించి వెళ్ళింది. దొంగ ఓట్ల వ్యవహారాన్ని చూసింది. వాళ్ళు ఏ విధంగా గతంలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సంబంధించిన ఐడీలు తీసుకొని వాళ్ళు లాగిన్ అయిపోయి ఏ విధంగా దొంగ ఓట్లకు సంబంధించి ఐడి కార్డు క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా చూసింది. ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ చర్యలు తీసుకుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ సిటిజన్ కానీ, లేదంటే రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు ఆల్రెడీ సొసైటీ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పేరుతోటి వీళ్ళు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యవహారాన్ని తెలియజేస్తున్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారాన్ని కానీ, లేదంటే ఐపాక్కి సంబంధించి ఏమేం చేస్తుందని కానీ, వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో అనే దాని మీద ఇప్పటికే ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తూ ఉంది. ఆ క్రమంలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తుంది ఎన్నికల కమిషన్. తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇదొక సంస్కరణ అని చెప్పి అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో, పోలింగ్ బూత్ దగ్గరికి నడుచుకొని రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటు వేసేటువంటి వెసులుబాటు కూడా కల్పించింది. సో వాళ్ళు ముందే కనుక అప్లై చేసుకుంటే ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేటువంటి వెసులుబాటు కల్పించింది. ఇంకోటి ఏంటంటే తాజాగా తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణ, తాజాగా వెల్లడించినటువంటిది ఏంటంటే జనరల్గా ఆధార్ కార్డు తీసుకురమ్మంటారు. అదే ఆధార్ కార్డు తీసుకుని అవసరం లేదు, ఆధార్కి లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సో ఆధార్ కార్డే చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఐడి కార్డు, ఫోటో ఐడి కార్డు ఏదైనా చూపించి నీ ఓటు నువ్వు వేయచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి కారణం ఏంటంటే ఆ సంస్కరణ కూడా ఎందుకు తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది. ఏంటి అవకతవకలు అని అంటే ఆధార్ కార్డులకు సంబంధించిన వివరాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్ల దగ్గర ఉన్నాయి. వాలంటీర్లు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిబింబాలు. వాళ్ళ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకున్నారనేటువంటి విషయం విజయసాయి రెడ్డి చెప్పాడు అనేక సందర్భాల్లో. తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సమావేశాల్లో చెప్పారు, వాలంటీర్లు అందరూ మన వాళ్ళేను, కొన్ని రోజుల పాటు వాలంటరీకి స్వస్తి బలికి మనకు పార్టీకి పనిచేయండి అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. ఇటీవల గుంటూరులో జరిగిన సమావేశాలు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చాడు. ప్రోత్సాహకాలు ఇచ్చి మీరే నన్ను గెలిపించాలి, ఈసారి ఎట్టయినా సరే మీరే
ప్రభుత్వ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓట్లు వేయించాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఆయన బాహాటంగా చెప్తూ ఉన్నారు. సో చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం డేటా మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళ డేటా వాళ్ళ యొక్క మొబైల్లో ఉంది. వాలంటీర్ల దగ్గర మొబైల్ ఉంటుంది. వాళ్ళ మొబైల్లో ఎవ్రీథింగ్ వాళ్ళ మొత్తం ఎవరెవరు డేటా ఏంటి, ఎవరెవరు ఏ లబ్ధి పొందారు, ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాన్ని అందించాము, మళ్ళీ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి మొత్తం ఉంటుంది. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి మొత్తం వివరాలు. సో దాంతోపాటు ఆధార్కు సంబంధించినటువంటి మొత్తం కూడా ఉంటాయి. సో కాబట్టి ఆధార్ను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ డేటా తెలిసిపోతుంది. కాబట్టి ఆధార్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి పోయినప్పుడు ఆధార్ చూపిస్తే మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఆధార్ చూపించాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఫోటో ఐడి చూపించేసి నువ్వు పోయి ఓటేస్తూ అనేటువంటి ఇంకొక వెసులుబాటు కూడా ఎన్నికల కమిషన్ ఆల్రెడీ గతంలో కూడా ఉంది, ఇప్పుడు మళ్ళీ చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా ఆధార్ తీసుకురామని చెప్పి చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని ఆధార్ అవసరం లేదు, మీరు ఏ ఫోటో ఐడి అయినా చూపించి మీ ఓటు వేసుకోవచ్చు అనేటువంటి ఇంకొక అభిప్రాయాన్ని, ఇంకొక వెసులుబాటును కూడా కల్పించింది. అంటే ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసి ఈసీ లాంటి నిర్ణయం తీసుకున్నాను అనుకోవచ్చా సార్? అదే మొత్తం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే భారతదేశం మొత్తం ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందో ఆ సమస్యను స్టడీ చేస్తేనే పరిష్కారం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎన్నికల ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఓట్లను తీసివేయటం కానీ, మళ్ళీ చేర్చుకోవడం కానీ, దొంగ ఓట్లు ఐడి కార్డులు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ పరిష్కారం కూడా ఇక్కడి నుంచే రావాలి కదా. ఇంక వేరే రాష్ట్రంలో జరగండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ దీన్ని బేసిక్గా తీసుకొని సంస్కరణలు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే అక్కడ జరగకుండా ఉండడానికి. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే సిచ్యువేషన్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా జరిగినటువంటి విధంగా అక్రమాలు ఓటర్ల జాబితా తయారీ విషయంలో కానీ, ఓటర్లను చేర్చుకోవడంలో కానీ, తొలగించడంలో కానీ జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఆ రిపోర్ట్ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ సంస్కరణలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాలంటీర్లు కూడా అసలు పోలింగ్ కేంద్రం దగ్గర ఎంటర్ కానివ్వకూడదు. ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందుకే వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు. ఎన్నికలు జరిగే రోజుల్లో అసలు వాళ్ళు ఉండకూడదు. సపోజ్ వాలంటీరు ఇంకొక కాన్స్టిట్యున్సీ సంబంధించి లేదంటే వేరే ప్రాంతం అతను అనుకో, ఇక్కడ ఉండడానికి లేదు అతను ఎలక్షన్ రోజు. అలాంటి నిబంధన ఎందుకు తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకునే తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. సో ఇప్పుడు దానికి ఆ ఎన్నికల కమిషన్ ఆ విధమైన నిబంధన పెట్టింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, మొత్తం మండలాలకు సంబంధించిన లీడర్లందరినీ పిలుచుకుని అత్యవసర సమావేశం పెట్టుకొని వాలంటీర్లు పక్కన పెట్టమంది కాబట్టి ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక 15 మందిని సెలెక్ట్ చేయండి, వాలంటీర్గా ఉండేటువంటి వాళ్ళని కాకుండా ఒక 15 మందిని సెలెక్ట్ చేస్తే హార్డ్ కోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తే కనుక వాళ్ళు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ 15 మంది వచ్చి ప్రత్యర్థుల మీద దాడి చేయటము, లేదంటే ప్రత్యర్థులను నిలదీయటము, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయటము, ఇలాంటివి చేయడానికి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 15 మందిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధానికి పోతే కనుక ట్రైనింగ్ ఇస్తాను కదా, అలా ట్రైనింగ్ ఇచ్చేసి 15 మందిని సెలెక్ట్ చేయాలి. ఆ 15 మంది ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వస్తారు. ఆ 15 మంది ఏం చేస్తారంటే ఈ చిన్నదానికైనా సరే గొడవ పెట్టుకోవాలి, ప్రత్యర్థులను ఓటుకి రానియకుండా చేయాలి, ప్రత్యర్థులు ఎవరు వచ్చి ఓటు వేయడానికి లేకుండా భయప్రాంతులకు గురి చేయాలి. ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ వైసీపీకి అనుకూలంగా ఓటేసిన బాధ్యత కూడా ఈ 15 మందికే ఇస్తున్నారు. సో ఆ లిస్ట్ తయారు చేయండి ఆ 15 మందిని అని చెప్పి. సో అట్టా కొన్ని లక్షల మందిని ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాడు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక 15 మంది అంటే లక్షల మంది తయారవుతారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే రేపు కేవలం గొడవ పెట్టుకోవడానికి, అక్కడుండే వాళ్ళని బెదిరించడానికి, లేదంటే ప్రలోభ పెట్టడానికి, వాళ్ళకు అనుకూలంగా ఓటేసుకోవడానికి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించేటువంటి బాధ్యతను ఆ 15 మందికి అప్పచెప్తున్నారు. అంటే దీనికి మళ్ళీ ఏ సంస్కరణ తీసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే వాలంటీర్ల వ్యవస్థని తొలగించడానికి రకరకాల పోరాటాలు చేశారు అనేక మంది, దానికి ఒక పరిష్కారం ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఏం చేస్తాడో తెలియదు. సో మొత్తం మీద ఏంటంటే మద్యం అనేది బాగా మద్యము డబ్బు ఈ రెండే కదా ప్రధానంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియలో. సో ఈ మద్యము డబ్బును నియంత్రించేదానికి ఎన్నికల కమిషన్ అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. దాంట్లో భాగంగా బ్రీతింగ్ అనలైజర్ పెడుతూ ఉంది. అది పెడితే మద్యాన్ని నియంత్రించవచ్చు. మద్యం మత్తులో వచ్చి వాళ్ళు చెప్పింది విని ఓటేయకుండా కొద్దిగా ఆలోచించి
ఓటేసానికి వెసులుబాటు కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. ఇంకా డబ్బు ప్రవాహాన్ని అయితే ఈ 15 మంది చేస్తారు ఎలాగూ, దాని మీద గొడవలు చేయడానికి, గొడవలు పట్టడానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. సో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ మొత్తం ఈ కసరత్తు అంతా చూస్తే కనుక కొంచెం అల్లకొల్లోలం అక్కడ ఎన్నికల రోజున భయానక వాతావరణాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.